నేను ఎలా అయితే అనుకున్నానో ఎక్కడా అలా లేదు. వాళ్ళు నన్ను ప్రశాంతంగానే ఉండనివ్వరు. దీని గురించి ఎవరితో మాట్లాడాలో కూడా తెలియడం లేదు. 25-26 ఏళ్ళు ఉంటాయి రామస్వామి. అవును సార్. బాడీని ఫస్ట్ చూసింది ఎవరు? మీకు ఆ అమ్మాయికి ఏంటి సంబంధం? యాస్మికి హత్యకి సంబంధం లేదు. ఎందుకు అనవసరంగా తనని ఫాలో చేసి డిస్టర్బ్ చేస్తున్నారు? సైలెంట్ గా వాగుతూ పోతున్నావు. మీకు నిజంగానే హంతకుడు ఎవరో తెలియాలంటే మీరు ఆ ప్రశాంత్ని పిలిచి అడగండి. ప్రశాంత ఎవరది? ఈయల్ని ఎందుకు అతిశించారు మీరు? నేను ప్రేమించిన అమ్మాయి. అలాంటిది నేను ఎలా హత్య చేస్తాను సార్? నాకెందుకో వాడు హత్య చేసి ఉండడం అనిపిస్తుంది రామస్వామి. నిన్న రాత్రి నేను పెట్టుకుంటాను. ఈయల్ని చంపేశాడు. నీకేదంతా అసలు బాగుందా? గుర్తు తెలియని మనం ఇంతవరకు మీట్ అవని ఒక వ్యక్తిని వెతుకుతున్నాం. ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు ఒక్కడు మాత్రమే చెప్పగలడు. మామూలుగా కథలో చివరికి హీరోనే గెలుస్తాడంటారు, కానీ అది అలా కాదు. ఎవరు ఆ కథలో గెలుస్తారో వాళ్ళే హీరో.